హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మనం టేకప్ చేస్తున్న టాపిక్ చాలా వింతైనది, పవర్ఫుల్ అయినది. పగటి కలలు వద్దు, ప్రపంచాన్ని పాలిద్దాం రండి అనేది చూశారు కదా తమ్నైల్. ఈ తమ్నైల్లో సూచించిన విధంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే భావి భారత పౌరులు భవిష్యత్తులో సాధించబోయే ఘన విజయాలకి ప్రారంభంలా చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు, చక్రవర్తులు లేరు, సామంతులు లేరు, సంస్థానాలు లేవు, పాలెగాళ్ళు లేరు, జమీందారు లేరు. ఓకే, ఏవో కొన్ని తప్ప అన్ని ప్రపంచ దేశాల్లోనూ కూడా ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది. ప్రజలే ప్రభువులయ్యారు, సామాన్యులే నాయకులై పాలకులయ్యారు. ఓకే, కార్మికుల కొడుకు ఈరోజు కార్మికుల కొడుకులు కూతుళ్ళు ఈరోజు కలెక్టర్లు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, డైరెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అలాగే ఇండస్ట్రియలిస్టులు అయ్యారు, కోటీశ్వర్లు అయ్యారు. ఓకే, సముద్రాలు దాటి అనేక దేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు, మల్టీనేషనల్ కంపెనీలకి సిఈఓలు అయ్యారు, అలాగే మేడలు కట్టారు, ఓడలు కొన్నారు, విమానాలు కొన్నారు, సరదాగా అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. రోజులు ఆ విధంగా మారిపోయినాయి. అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది ఈ ప్రపంచం. మరి ఇటువంటి ప్రపంచంలో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం? ఒక రైతు కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు తెలుసు. అలాగే ఒక కానిస్టేబుల్ కొడుకు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, కోట్లాది ప్రజల అభిమానం పొందాడు. ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, ఒక గిరిజన మహిళ ఈ దేశానికి ప్రెసిడెంట్ అయ్యింది. సో ఇలాగా ప్రతి సామాన్యులు అసామాన్యులుగా మారిపోయి గొప్ప గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళి అన్ని ఘన విజయాలు సాధిస్తుంటే మనం ఎక్కడున్నాం, మనం ఏం సాధించబోతున్నాం? ఇదే ఇవాళ టాపిక్. మీరు నా వీడియోకి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను. చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుకు వెళ్దాం. ఓకే, మీకు తెలుసు జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రగతి సాధించడం జరుగుతోంది. మన భారతదేశాన్ని పరిపాలించిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని విర్రవీగిన ఆ దేశానికి అధ్యక్షుడిగా మన భారతీయుడు అవ్వడం అనేది మనకి గర్వకారణం. అలాగే అమెరికా లాంటి అగ్రదేశానికి ఒక నల్ల జాతీయుడు బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అయ్యాడు, అది ఒక ఘన విజయం. ఇలా సామాన్యులు సైతం అసామాన్యులుగా మారి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఏదైనా సాధించాలి, ఏదో మన స్థాయికి తగినట్లుగా సాధించాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, సమున్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దాన్ని అప్పుడు సాధించడానికి శ్రమించాలి. అలా చేయడానికి చేస్తున్నామా, లేదా కేవలం పగటి కలలకంటూ ఊహాలోకల్లో విహరిస్తూ అమూల్యమైన మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామా? ఒక క్షణం మీరు ఆలోచించండి. సో చదువు అయిపోయాక మనం స్వతంత్రంగా బతకాలని, ఏదైనా గొప్పగా సాధించాలని, సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు పొందేందుకు తగిన కృషి చేస్తున్నామా లేదా? అటువంటి చేయకుండా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బ్రతుకుతూ ఇంకా మనం సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నామా? అలాగా ఉన్న పక్షంలో మీరు వెంటనే రియలైజ్ అవ్వండి, మీ శక్తియుక్తులను ఉపయోగించుకోండి. మనందరిలోనూ అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను ఉపయోగించుకొని ఎంతో గొప్పగా మనం సాధించవలసిన సమయం ఆసన్నమైంది. ఓకే, ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అన్నాడు సినిమా కవి. మన లైఫ్ చాలా చిన్నదే. ఎస్, ఇప్పుడు మనకి 25 సంవత్సరాల వరకు చదువుకు సరిపోతుంది. ఆ పైన మనం ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిస్తే, ఒక పనిలో ప్రవేశిస్తే 60 సంవత్సరాల వరకు యాక్టివ్గా పనిచేయగలుగుతాం. అప్పుడు రిటైర్ అయిపోతాం. అంటే 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న 35 సంవత్సరాలు మాత్రమే మనం యాక్టివ్గా పనిచేసి ఏదైనా సాధించే వయసు. మరి ఈ వయసులో మనం ఏం సాధిస్తున్నాం? వీలైనంత త్వరగా మనం అనుకున్నది ఏదన్నా గొప్పగా సాధిస్తే ఆ తర్వాత లైఫ్ని మనం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ పాయింట్ అందరూ రియలైజ్ అవ్వాలి. ఊహల్లో ఉండాలి, కానీ ఆ ఊహల్ని సాకారం చేసుకోవాలి. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పాడు, కలలు కనండి, సాకారం చేసుకోండి అని. సాకారం చేసుకోకపోతే కలలు కని ఉపయోగం ఏమి లేదు, నిష్ప్రయోజనం, టైం వేస్ట్. కాబట్టి పగటి కలలు కంటూ మనం జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు. అలా కనడం వల్ల మనకి శారీరకంగా నష్టం కలుగుతుంది. ఎందుకంటే మన శరీరంలో కదలికలు ఉండవు, చైతన్యం నశిస్తుంది, తద్వారా ఒబేసిటీ పెరుగుతుంది, శారీరక రుగ్మతలు వస్తూ ఉంటాయి. అట్లాగే మానసికమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి, మెంటల్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. గోల్ అనేది ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసుకున్నామో ఆ గోల్ని మనం టైం బౌండ్గా డిసైడ్ చేసుకుంటాం కదా. అంటే లాంగ్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ అని. మనం లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో దానికి అనుగుణంగా
మిడ్ టర్మ్ గోల్ పెట్టుకుని షార్ట్ టర్మ్ గోల్ ఇవాళ ఏం చేయాలి అనేది మనం చేయడం మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడే మనం అనుకున్న రీతిలో లాంగ్ టర్మ్ గోల్ సాధించగలుగుతాం కొన్ని సంవత్సరాలకి. కాబట్టి మనం గోల్ని ఇమీడియట్గా ఫిక్స్ చేసుకుని మన యొక్క శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించుకుని మనం పగటి కలలు కనడం మానేసి మనం పని చేయడం మొదలు పెడితే తప్పకుండా సాధ్యమవుతుంది. అలాగే చాలామంది యువకులు వాళ్ళ యొక్క రాబోయే రకరకాల ఊహలు, పగటి కళలు రకరకాలుగా ఉంటాయి ఊహల్లో. అందులో వాళ్ళకి తమకు రాబోయే జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనకి చిన్నప్పుడు మీరు ఈ సినిమా చూసి ఉండొచ్చు, 16 ఏళ్ల వయసున సినిమా వచ్చింది, శ్రీదేవి నటించింది. అందులో చాలా మంచి పాట ఉంటుంది, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా అంటూ ఒక పాట చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అది ఒక టీనేజ్లో ఉన్న ఒక అమ్మాయి యొక్క ఊహ ఎలా ఉందనేది. ఇంచుమించుగా అందరికీ అలాగే ఉంటాయి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. వాటిని మనం సాకారం చేసుకోవాలంటే ముందుగా మనం అనుకున్న ఏదైనా గొప్పగా సాధించినప్పుడే ఎన్ని రకాల ఊహల కన్నా అవన్నీ కూడా మనకి ఫలితాలు ఇస్తాయి. చాలామంది విషయాల్లో దీనికి ఎలా సాధించాలి, ఏం సాధించాలి అనేది మన టైంని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే, టైం మేనేజ్మెంట్ ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా తప్పకుండా సాధ్యం అవుతుంది సాధించడం. మీ యొక్క మంచి మంచి హాబీలు మీరు ఏర్పాటు చేసుకోండి. మీ హాబీలు మిమ్మల్ని మానసికంగా ఉల్లాసవంతంగా ఉంచుతాయి. ఆ తర్వాత మీరు అనుకున్న ప్లాన్ ప్రకారంగా కార్యాచరణకు దిగితే తప్పకుండా రోజుని వేస్ట్ చేయకండి. ప్రతి క్షణం అమూల్యమైంది మన జీవితంలో. కాబట్టి వేస్ట్ చేయకుండా పని చేయడం మొదలు పెడితే తప్పకుండా సాధ్యం అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. కలలు కనడం మాని బయటకు వచ్చి వాస్తవం ప్రపంచంలోకి వచ్చి పని చేయడం ప్రారంభించండి. ఈ ప్రపంచాన్ని ఏలే అవకాశం మనదే. యు ఆర్ ద పీపుల్ టు రూల్ ద హోల్ వరల్డ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.